ఇంట్లో తిండిపోతుంటే జాగ్రత్త. లూకా 21:34 ఉన్నట్టుగా తిండిపోతుతనం వల్ల హృదయం మందవారిపోయి యేసే తిరిగి వస్తే మెలకువ రాదేమో జాగ్రత్త. సామెతల 23:20 ఉన్నట్టుగా మాంసం హెచ్చుగా తినేవారు, అంటే మాంసం లేకపోతే ముద్ద లోపలికి దిగడం కష్టంగా ఫీల్ అయ్యేవారు. అదే మాంసం కూర అయితే పడి మరీ తినేవారు దరిద్రులు అవుతారండోయ్. సామెతల 23:1-3 ఉన్నట్టుగా నీవు తిండిపోతువైన నెల నీ గొంతుకకు కత్తి పెట్టుకొను, అంతేకాని నువ్వు తినే మాంసమునకు చేతిని అడ్డు పెట్టుకోవడం కాదు. ప్రసంగి 10:16-17 ఉన్నట్టుగా తిండిపోతులు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు భోజనం చేస్తారట, కానీ రాజులు శక్తి కొరకు మాత్రమే తగిన సమయంలో భోజనం చేస్తారట. అంటే కొంతమంది బ్రతకడానికి తింటే మరికొందరు తినడానికి బ్రతుకుతున్నారు అన్నట్లు. మీకు తెలుసా, తిండిపోతులు సాధారణంగా మొండివాళ్ళట, అంత ఈజీగా మాట వినారట, లోబడరట. దీనికి శిక్ష ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 21:20 ఉన్నట్టుగా రాళ్లతో కొట్టి చంపవలెనట. ద్వితీయోపదేశకాండం 21:21 ఉన్నట్టుగా తిండిపోతుతనము చెడుతనమట. ద్వితీయోపదేశకాండము 21:20 ఉన్నట్టుగా తిండిపోతులు సాధారణంగా త్రాగుబోతులట, అలాగే త్రాగుబోతులు తిండిపోతులట. సామెతల 23:21 ఉన్నట్టుగా తిండిపోతులు అస్తమానం ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతారట. దే స్లీప్ టూ మచ్. టీఎన్సీ వర్షన్. ప్రసంగి 10:17-18 ఉన్నట్టుగా తిండిపోతులు సోమరిపోతారట, ఏ పని చేయబుద్ధి కాదట. ఇంటి లోపల వర్షం పడుతున్న ఒళ్ళు వంగదట. ఆత్మీయత పట్ల, బరువు బాధ్యతల పట్ల వీరికి మనస్సున్నదట. ఆమోసు 6:1-5 ఉన్నట్టుగా పైకి భక్తిపరులుగా ఉంటారు కానీ లోపలంతా కుళ్ళేనట. కీర్తనలు 141:4 ఉన్నట్టుగా తిండిపోతులు ఎటువంటి పాపులతోనైనా కలిసి భోజనం చేస్తారట. ఆదికాండం 25:29-30 ఉన్నట్టుగా తిండిపోతులు ఆత్మీయ విలువలను లెక్క చేయరట, తిండి కోసం ఎంతకైనా దిగజారుతారట. ద్వితీయోపదేశకాండం 32:14-15 ఉన్నట్టుగా తిండిపోతుల ఆరోగ్యం పాడవును, శరీరమునకు క్రొవ్వు పట్టడం సకల రోగాలకు కారణమని మనకు తెలుసు కదా. ఇదే రోగం ఒకప్పుడు ఇశ్రాయేలుకు పట్టినట. ఫిలిప్పీ 3:19 ఉన్నట్టుగా తిండిపోతులకు వారి కడుపే వారి దేవుడు, నాశనమై వారి అంతమాట. బైబిల్ గ్రంథమందు ఆదికాండం 25:29-34 తిండిపోతులు ఏశావు. 1 సమూయేలు 2:12-17 తిండిపోతులు లేవి కుమారులు యాజకులైనప్పటికీ వారి తిండిపోతుతనం నాశనాన్ని కొని తెచ్చింది. ప్రియులారా, ఆలోచించండి. బిల్లీ గ్రాహం గారు రాసిన 7 పాపములు అనే పుస్తకంలో పరిగణించబడిన గొప్ప పాపాల్లో ఒకటి తిండిపోతుతనమే. కనుక జాగ్రత్త పడదాం. దేవుడి చిన్న మాటలను మన వెనికిటి ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.